నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. హర్మూజ్ జలసంధి వేదికగా సాగుతున్న ప్రపంచ చమురు యుద్ధం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. ఇరాన్ యుద్ధం వల్ల మూతపడిన ఈ కీలక జలసంధిని తెరిపించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను నాటో మిత్ర దేశాలు తోసిపుచ్చాయి. తమ ఆర్థిక వ్యవస్థల రక్షణ కోసం యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ కోరగా జర్మనీ వంటి దేశాలు సైనిక చర్యలో పాల్గొనేందుకు నిరాకరించాయి. మిత్ర దేశాలు ఈ నిర్ణయంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తుండగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ట్రంప్ కోరిన సాయం ఏంటి? జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఎందుకు వెనుకడుగు వేశాయి? ఇప్పుడు చూద్దాం. హర్మూజ్ జలసంధి ప్రపంచం మొత్తానికి చమురును అందించే అతి ముఖ్యమైన దారి. ఇప్పుడు ఆ దారిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు నాటో మిత్ర దేశాల వద్ద నిలిచిపోయాయి. మా దేశానికి ఇక్కడి నుండి వచ్చే చమురు కేవలం 1% కంటే తక్కువే. కానీ జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఆ దేశాలే తమ యుద్ధ నౌకలను పంపి మాతో కలిసి పెట్రోలింగ్ చేయాలి అని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. జపాన్ తన చమురు అవసరాల్లో 95%, చైనా 90% ఈ జలసంధి నుండే పొందుతున్నాయని ఆయన లెక్కలు చెప్పారు. అయితే ట్రంప్ పిలుపునకు నాటో దేశాల నుండి అనూహ్యమైన నిరాకరణ ఎదురైంది. జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ స్పందిస్తూ ఇరాన్పై ఇజ్రాయెల్ లేదా అమెరికా జరుపుతున్న సైనిక దాడుల్లో తాము నేరుగా పాల్గొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్ కూడా తన విమానవాహక నౌకను ఆ ప్రాంతానికి తరలించినప్పటికీ యుద్ధంలోకి దిగేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇక బ్రిటన్ ఈ ప్రతిపాదనను కేవలం పరిశీలిస్తున్నామని చెబుతూ కాలయాపన చేస్తోంది. తమకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలుగా ఉన్న నాటో సభ్యులై ఇలా వెనక్కి తగ్గడం ట్రంప్కు మింగుడు పడడం లేదు. మరోవైపు చాలా దేశాలు తమకు మద్దతిస్తున్నాయని, యుద్ధ నౌకలు ఇప్పటికే దారిలో ఉన్నాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా క్లెయిమ్ చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ దౌత్యపరమైన ప్రతిష్టంభన వల్ల చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఏర్పడింది. హర్మూజ్ జలసంధి మూతపడితే ఏర్పడే ఆర్థిక నష్టాన్ని తట్టుకోవడం ఏ దేశానికైనా కష్టమే. మరి ఈ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించేందుకు ట్రంప్ తన ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తారా, లేక మిత్ర దేశాలను ఒప్పించగలరా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.